ఇక మంత్రి జోగి రమేష్ ఓటమి లక్ష్యంగా టీడీపీ పావులు కదుపుతోంది. తనను రాజకీయంగా ఇబ్బంది పెడుతున్న జోగి రమేష్ పై పోటీ చేస్తానని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ చంద్రబాబుతో స్పష్టంగా చెప్పారు. తాను పెనమలూరు నుంచి పోటీ చేయడానికి అవకాశం ఇవ్వాలని కోరారు. అందుకు చంద్రబాబు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. మంత్రి జోగి రమేష్ ఓటమి లక్ష్యంగా టీడీపీ పావులు కదుపుతోంది. తనను రాజకీయంగా ఇబ్బంది పెడుతున్న జోగి రమేష్ పై పోటీ చేస్తానని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ చంద్రబాబుతో స్పష్టంగా చెప్పారు. తాను పెనమలూరు నుంచి పోటీ చేయడానికి అవకాశం ఇవ్వాలని కోరారు. అందుకు చంద్రబాబు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సమాచారం. ఇక మంత్రి జోగి రమేష్ అయితే ఓటమి లక్ష్యంగా టీడీపీ పావులు కదుపుతోంది. తనను రాజకీయంగా ఇబ్బంది పెడుతున్న జోగి రమేష్ పై పోటీ చేస్తాను అంటూ కూడా వసంత కృష్ణప్రసాద్ అయితే చెప్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే చంద్రబాబు కూడా ఆయనకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఓవరాల్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ప్రసన్న, మొత్తం మీద చూసుకుంటే కృష్ణా జిల్లా రాజకీయాలు పొలిటికల్గా కాకరేపుతూ ఉన్నాయి. ఒకరిపై ఒకరు ఆధిపత్య పోరు, వర్గ విభేదాలు ప్రస్తుతం ఒకరినొకరు ఓడించుకునే స్థాయికి చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా మైలవరం నియోజకవర్గం. ఈ మైలవరం నియోజకవర్గానికి సంబంధించి ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఉన్నారు. ఇక్కడ 2019లో ఈయన గెలుపొందడం జరిగింది దేవినేని ఉమాపై. ప్రస్తుతం ఈయన పార్టీ వీడి టీడీపీ వైపు అడుగులు వేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇదే నియోజకవర్గానికి సంబంధించి 2014లో జోగి రమేష్ ప్రస్తుతం పెడ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే గెలుపొంది గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్నారు. ఈయన మైలవరం నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి. ఏదైతే మైలవరం నియోజకవర్గానికి సంబంధించి వసంత కృష్ణప్రసాద్ ఉన్నప్పటికీ జోగి రమేష్ ఆ నియోజకవర్గంలో పెత్తనం చేయడం, గ్రూపుల్ని పెంచి ప్రోత్సహించడం, ఆ నియోజకవర్గంలో వసంత కృష్ణప్రసాద్ వ్యతిరేకంగా పావులుగా తప్పడం, పలు అభివృద్ధి కార్యక్రమాలు చేయడంలో కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. అలాగే జోగి రమేష్కి సహాయ సహకారాలు అందిస్తూ ముఖ్యమంత్రికి ప్రోగ్రాం కన్వీనర్గా ఉన్న తలశీల రఘురాం కూడా ప్రస్తుతమైన ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయన కూడా ఇదే నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి. కానీ జోగి రమేష్ మాత్రమే కీలకంగా వ్యవహరిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో తన రాజకీయ భవిష్యత్తుకి ఇబ్బందికర పరిస్థితి ఏర్పాటు చేయడంలో జోగి రమేష్ కీలకమైన పాత్ర పోషించారు. ఆయన ఓడించడమే తన ఏకైక ధ్యేయం అని చెప్పి కూడా ప్రస్తుతం వసంత కృష్ణప్రసాద్ మంకి పట్టుకుని కూర్చున్నారు. ప్రస్తుతం జోగి రమేష్ సంబంధించి కూడా పెడన నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ ఇటీవల చేసిన మార్పులు చేర్పులు భాగంగా పెనమలూరు నియోజకవర్గానికి వైసీపీ అభ్యర్థిగా కూడా రానున్న ఎన్నికల్లో బరిలో దిగబోతున్నారు. సో ఇదే నేపథ్యంలో ఈ నియోజకవర్గానికి సంబంధించి తాను జోగి రమేష్పై పోటీ చేసి అతన్ని ఓడిస్తానని చెప్పి కూడా వసంత కృష్ణప్రసాద్ తన సన్నిహితుల వద్ద కూడా శపథం చేసినట్టు తెలుస్తూ ఉంది. దానిలో భాగంగానే ఇటీవల తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో ఆయన భేటీ అయ్యారు. మైలవరం నుంచి పోటీ చేయాలని చెప్పి చంద్రబాబు కోరినా కానీ దానికి ఆయన ససేమిరా అన్నట్లు కూడా తెలుస్తాం. తాను పెనమలూరు నియోజకవర్గం నుంచే పోటీ చేస్తాను, జోగి రమేష్ని ఓడించి తీరుతానని చెప్పి ఆయన కోరినట్టు తెలుస్తూ ఉంది. దీనిలో భాగంగానే ఆయన కూడా ఖచ్చితంగా చంద్రబాబు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి నియోజకవర్గంలో ఉన్న మార్పులు చేర్పుల్ని పూర్తి స్థాయిలో పరిశీలన చేయాలని చెప్పి కూడా జోగి వసంతకి చంద్రబాబు చెప్పినట్లు కూడా తెలుస్తూ ఉంది. అయితే ఇప్పటికే ఎవరైతే గతంలో పోటీ చేశారు పెనమలూరుకు సంబంధించి బోడే ప్రసాద్ ఉన్నారు, ఆయన ప్రస్తుతం నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఇటీవల టీడీపీ నిర్వహించిన పలు సర్వేల్లో కూడా బోడే ప్రసాద్కి కొంత వ్యతిరేకంగా కూడా వచ్చినట్టు తెలుస్తూ ఉంది. అక్కడ అభ్యర్థిని మార్చాలని చెప్పి టీడీపీ గతంలో ఒక ప్రపోజల్ కూడా తయారు చేసింది. ఆ ప్రపోజల్లో భాగంగానే వైసీపీ నుంచి వచ్చిన పార్థసారథికి ఇవ్వాలని చెప్పి మొదట భావించారు. కానీ పార్థసారథి కంటే కూడా వసంత కృష్ణప్రసాదే బాగుంటుందని చెప్పి టీడీపీ అధిష్టానం ఆలోచన చేస్తూ ఉంది. ఆ ఆలోచనలో భాగంగానే పెనమలూరు నియోజకవర్గాన్ని నుంచి కూడా వసంత కృష్ణప్రసాద్ని బరిలో దింపేందుకు టీడీపీ దాదాపుగా సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఖచ్చితంగా వసంత కృష్ణప్రసాద్ని బరిలో దింపితే ఇటు స్వామి కార్యం స్వకార్యం అంటే ఒక పెట్టగా రెండు దెబ్బల మాదిరిగా టీడీపీపై నిత్యం నిప్పులు చెరిగే జోగి రమేష్ని ఓటమికి తెలుగుదేశం పార్టీ క్రియాశీలక పాత్ర పోషించడం, అలాగే ఎవరైతే రాజకీయ ప్రత్యర్థిగా ఉన్నారో వసంత జోగి మధ్య ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా జోగిని వసంత ఓడించినట్లయితే ఆయన పంతం కూడా నెగ్గే అవకాశం కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో ఒక పెట్టగా రెండు దెబ్బల మాదిరిగా టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహరచన చేసినట్టు తెలుస్తూ ఉంది. దానిలో భాగంగానే 1-2 రోజుల్లోనే వసంత కృష్ణప్రసాద్ని పెనమలూరు నియోజకవర్గానికి అధికారికంగా ప్రకటించే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ప్రసన్న. రైట్ శివ, థ్యాంక్ యూ.